బుర్ర పనితీరు తగ్గినప్పుడు విశ్రాంతి అవసరమని చెప్పడానికి ఆవలింత వస్తుంది. మీ బ్రహ్మకున్న 4 బుర్రల్లో ఏ బుర్రకు విశ్రాంతి అవసరమై ఆవలించాడ్రా? చిన్నప్పుడు మా తాత కూడా అంటే 6వ రోజు తర్వాత విశ్రాంతి తీసుకున్నాడుగా, అదనుకుంటున్నావా? ఆ విశ్రాంతి 6 రోజుల పాటు అలసిపోయి చేసి అలసిపోయాడమ్మా. 6 రోజులకే 6 కిరణ్ గారు 6 రోజులకే 6 రోజుల పనికి అలసిపోయాడా? మా వాడికి విశ్రాంతి కావాలమ్మా. దేవతలు అనిమిషులు, కొన్నిసార్లు ఇట్లాంటివి జరగాలి కాబట్టి వస్తా ఉంటాయి. అలా ఏదో లోపం ఉందనో అదనో కాదు, ఈ పెద్ద సన్నాసి కదా అర్థం కాదు. యోగాకి పాపం అవసరమైంది కదండి రెస్ట్ తీసుకోవడమే కాదు మిగతా వాళ్ళని కూడా తీసుకోండి అని చెప్పేసి అన్నాడు అనమాట. తీసుకోకపోతే తగలబెట్టాడు. అలాగే 6 రోజుల పాటు సృష్టి చేసి 7వ రోజున దేవుడు నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నాడు. ఇది కూడా నమ్మాలి, బికాస్ బైబుల్ ఇస్ ట్రస్ట్ వర్తి. అసలు మన దాంట్లో ఏంటి అంటే సంకల్ప సిద్ధి, సంకల్ప మాత్రం చేతే సృష్టి జరిగిపోతుంది. మరి నువ్వు 6 రోజులు చేయడం ఏంటి, 7వ రోజు బొబ్బోవడం ఏంటి అసలు? మరి నువ్వు 6 రోజులు చేయడం ఏంటి, 7వ రోజు బొబ్బోవడం ఏంటి అసలు? మరి నువ్వు 6 రోజులు చేయడం ఏంటి, 7వ రోజు బొబ్బోవడం ఏంటి? ఒకటి ఏంటి, మరి 2 చేసినవన్నీ జీవి అంటాం గానీ దేవుడు ఎలాగంటాం అసలు? ఎలాగనాలి? ఇంకొకటి ఏంటి, పడుకుంటున్నాడు, సండే వచ్చాడంటే బొబ్బు ఉంటాడు. మరి 2 చేసినవన్నీ జీవి అంటాం గానీ దేవుడు ఎలాగంటాం అసలు? ఎలాగనాలి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చూసారా ఏ విధంగా బైబిల్ మీద బురద జల్లుతూ ఉన్నారో? బైబిల్ వాక్యాలు అర్థం కాక కనీసం బైబిల్ని స్పష్టంగా అక్షరాలు విడివిడిగా పెట్టుకొని కూడా కనీసం చదవక ఈ విధంగా పొరపాటు పడతా ఉన్నారండి. అసలు నిద్రపోయిన దేవుళ్ళు ఎవరో అనేది ఈ యొక్క వీడియోలో బైబిల్ మరియు హిందూ గ్రంథాలతో మనం పోల్చి మాట్లాడటం జరిగింది. గతంలో నేను చేసిన వీడియోని మళ్ళీ ప్లే చేస్తాను. అయితే కొత్త అంశం ఒకటి యాడ్ చేస్తూ ఈ యొక్క వీడియోని మొదలు పెడతాను. చూడండి, వీళ్ళ ఉపనిషత్తుల్లో అంటే వేదసారమే ఉపనిషత్తు అనమాట. ఇలా ఉపనిషత్తు అనేటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయము 3వ బ్రాహ్మణంలో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ నీరే అగ్ని అని చెప్పబడింది. ఆ నీటిలో సారంగా ఉన్న నురగలాంటి స్థూల భాగం గట్టిగా ఘనీభవించి అదే భూమిగా ఏర్పడింది. ఏదైతే నీరుందో ఆ నీరు గట్టిగా ఘనీభవించి అదే భూమిలాగా ఏర్పడిందంట. మరి నీరు ఆవిరైపోద్ది కానీ అది నొరగలాగా భూమిలాగా ఎలా తయారైందో లాజికల్గా మరి వీళ్ళు ఆలోచన చేసి చెప్పాలి. ఎందుకంటే బైబిల్ని లాజికల్గా ఆలోచిస్తుంటారు కాబట్టి ఇక్కడ కూడా లాజికల్గా ఆలోచన చేసి నొరగ భూమి ఎలాగా అయిందో వీళ్ళు చెప్పాలి. తర్వాత ఈ భూమి ఆవిర్భవించే నాటికి ప్రజాపతి బాగా అలసిపోయాడు. అలా అలసిన ఆయన శరీరం నుంచి తేజస్సే సారంగా ఉన్న అగ్ని ఆవిర్భవించింది. ఇక్కడ చూడండి క్లియర్గా ప్రజాపతి అంట భూమి ఆవిర్భవించడానికి బాగా అలసిపోయాడు అని ఉంది. బాగా అలసిపోయాడంటే మరి కాబట్టి ఇలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడో మరి భాస్కర్ కిల్లి కానీ అది లలిత్ కుమార్ గారిని సమాధానం చెప్పాలండి. కాబట్టి బైబిల్ విమర్శించే ముందు మీ గ్రంథాలు చూసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మీ గ్రంథాల నుంచి మేము మాట్లాడితే మాత్రం మళ్ళీ ఏడుస్తుంటారు. కానీ లెగిసిన కాండి బైబిల్ మీద మాత్రం పడి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఇది విషయం మాత్రం మిత్రులరా. సరే అయితే గతంలో ఏదైతే ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో యెహోవా విశ్రమించాడు, పని నుండి విశ్రమించాడు, పని నుండి బయటకు వచ్చాడని అర్థం. అంతే తప్ప పని నుండి విశ్రమించాడంటే ఆయన పడుకున్నాడని కాదు, నిద్రపోయాడని కాదు. దాన్ని చక్కగా వివరిస్తూ అలాగే హిందూ గ్రంథాలని కోడ్ చేస్తూ కొన్ని విషయాలు నేను గతంలో వీడియో చేస్తాను. ఆ వీడియో మొత్తం చూడండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ డాడీ బొబ్బున్నాడు, ఈ బొబ్బున్న వాడు దేవుడు ఎలా అవుతాడు, నిద్రపోతే ప్రాణి గాని దేవుడు ఎలా అవుతాడు, ఇలా ప్రశ్నించడం జరిగిందండి. మనం ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్దాం. బైబిల్ని ఆన్సర్ చేస్తాను. అదేవిధంగా బొబ్బున్న వాళ్ళు దేవుడు కాదన్నాడు కదా, బొబ్బున్న వాళ్ళు దేవుడు అన్నాడు కదా, కాదన్నాడు కదా. మరి నిద్రపోతూ తలకాయ పోగొట్టుకున్న దేవుడు ఉన్నాడు విష్ణువు వీళ్ళ దగ్గర. నిద్రపోతూ తలకాయ పోగొట్టుకున్నాడండి ఒక దేవుడు. నిద్రపోతూ దెయ్యాలు సృష్టించిన దేవుడు ఉన్నాడు వీళ్ళ దగ్గర. అవన్నీ చూపిద్దామండి. అదేవిధంగా యెహోవా నిద్రపోలేడు, కునుకడు, నిద్రపోడు యెహోవా. అది ఎలాగో మనం నిరూపిద్దాం. బైబిల్ దేవుడు ఉత్తమ మనిషి కూడా కాదంట, వేస్ట్ దేవుడు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారండి. మరి హైందవులు ఈ వీడియో చూస్తున్నారు కదా, మరి బైబిల్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మరి మేము కౌంటర్ ఇవ్వద్దా? కాబట్టి మాది డిఫెన్స్. ఆ విషయం గుర్తుపట్టండి. మేము హిందూ గ్రంథం నుంచి మాట్లాడుతున్నాం అంటే కేవలం డిఫెన్స్. వాళ్ళు మాట్లాడితేనే మేము మాట్లాడతాం. ఆ విషయం గుర్తుపట్టండి. వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడతారు, ఏమి చూపించకుండా. మేము అన్ని చూపించి మాట్లాడతాం. వాస్తవాలు అవస్థలను పరిశీలించండి. ఎవరు గొప్ప దేవుడో కూడా మీరు పరిశీలించి సత్యాన్ని అంగీకరించండి, ఆత్మవంచన చేసుకోకుండా. సరే, ఇక పోస్ట్ మార్టంకి వెళ్దామండి. హిందూ తర్వాత బైబిల్కి వస్తాను.
పడుకున్నవాడు దేవుడు కాదు, నిద్రపోతున్నవాడు దేవుడు కాదు అని మాట్లాడారు కదా భాస్కర్కి వెళ్ళి లలిత్ కుమార్. మరి వీళ్ళు దేవుళ్ళు కాదో మీరు డిసైడ్ చేసి చెప్పాలి నాకు. ఉం? దేవి భాగవతము బేతవోలు రామబ్రహ్మం అనువాదం నుండి తీసుకున్నానండి. హయగ్రీవ వృత్తాంతము 1వ స్కందంలో ఉంటుంది. హయగ్రీవ వృత్తాంతంలో కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధము చేసి చేసి బాగా అలిసిపోయాడు. కనపడుతుందా కిల్లి, భాస్కర్ కిల్లి, అదేవిధంగా లలిత్ కుమార్ గారు కనపడుతుందా? ఇది శ్లోకాలు కావాలంటారా? మీరు డిబేట్ రండి, శ్లోకాలతో సహా చూపిస్తా. మరి ఇప్పుడు నిద్రపోతున్నవాడు దేవుడా కాదా డిబేట్ పెట్టుకుందామండి. శ్లోకాలు కూడా తర్వాత చూపిస్తా. ప్రజెంట్ నా దగ్గర శ్లోకాల బుక్ అవైలబిలిటీ లేదు, కానీ అనువాదం ఉంది నా దగ్గర, దానిని చూపిస్తున్నా. 10,000 సంవత్సరాల పాటు అంటే విష్ణువు రాక్షసులతో భయంకరంగా యుద్ధం చేసి బాగా అలిసిపోయాడు. అలిసిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు? ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కొనకు గడ్డం ఆంచి శరీర భాగం అంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి విశ్రమించాడు, నిద్రపోయాడు అని కూడా క్లియర్ గా ఉంటుంది. చూడండి, ధనస్సునంట ఏదైతే బాణం ఉంది కదా, బాణం వేసే ధనస్సు ఏదైతే ఉందో ఆ ధనస్సు మీదే తలకాయ పెట్టి నిద్రపోయాడండి విష్ణువు. చూస్తున్నవారు కామెంట్స్ చేయండి, నిద్రపోతున్నాడు దేవుడు ఎలా అవుతాడు అడగండి కామెంట్స్ లో. ఊరికి ఉండబోకండి, లైక్ చేయండి అదే నచ్చింది. అదేవిధంగా చూడండి, విష్ణువు యుద్ధం చేసి బాగా అలసిపోయాడు అంటండి. మరి అలసిపోయాడు దేవుడు ఎలా అవుతాడు? అలాగే నించొని నిద్రపోతున్నాడు అండి, ఏకంగా అంత అలసిపోయాడు విష్ణువు, అంత అలసిపోయాడు, నించొని నిద్రపోయాడు, అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చెట్టుక్కున నిద్ర పట్టేసింది. చూసారా, అలా రెస్ట్ తీసుకున్నాడు, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. నించోనే చాలా కాలం నిద్రపోయాడండి, గాఢ నిద్రపోయాడండి విష్ణువు నిద్రపోయేవాడు దేవుడు ఎలా అవుతాడు? భాస్కర్కి వెళ్ళి లలిత్ కుమార్ మిమ్మల్ని అడుగుతున్నాను. విష్ణువు నిద్రపోయాడు, విష్ణువు ఎలా దేవుడు అవుతాడు? మరి విష్ణువు దేవుడు కాదంటే ఇక రాముడు దేవుడు కాదు, విష్ణు అవతారాలు కదా, కృష్ణుడు దేవుడు కాదు, విష్ణువు ఇక దశావతారాలు అన్ని అవతారాలు కూడా దేవుడు కాదు కదా. ఇక నిద్రపోయేవాడు దేవుడు కాదు కదా. ఇక్కడ బాగా యుద్ధం చేసి అలసిపోయినటువంటి విష్ణువు ఎలా దేవుడు అవుతాడు? నించోని నిద్రపోతున్నాడు, ధనస్సు మీద నిద్రపోతున్నాడు, ధనస్సు మీద తలకాయ పెట్టి నిద్రపోతా ఉన్నాడు. ఇంకో కామెడీ అండి, చూడండి ఎలా ఉంటుంది. ఎంత నిద్రపోయాడంటే విష్ణువు నిద్రపోయినప్పుడు బ్రహ్మ వచ్చి మరి లేపే ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. నిద్రపోతున్నాడు, లేపితే శాపం తగులుద్ది కాబట్టి, లేపకూడదు కాబట్టి ఏం చేస్తాడంటే బ్రహ్మ ఒక ఉపాయం ఆలోచించి ఒక చెదపురుగుని సృష్టిస్తాడండి. చెదపురుగు ఏం చేస్తుందంటే ఆ ధనస్సుని తింటం మొదలెడుతుంది. చూడండి, బొమ్మిరి వెళ్ళింది, నేలపై ఉన్న ధనుర్ రంధ్రం దగ్గర నారిని చటుక్కుని కొరికింది. ధనస్సు మొత్తం తింటా ధనస్సును లాగుతారు కదండి, వైర్ ఒకటి ఫస్ట్ మనకి స్ప్రింగ్ లా యాక్షన్ వచ్చేలాగా, దాన్ని బట్టి కదా బాణం వేస్తారు వెనక్కలాగి. ఆ వైర్ కట్టినటువంటి భాగం మీద దాన్ని కొరికేసింది ఈ చెదపురుగు వెళ్ళి. ఒక్క పెట్టున ధనస్సు ఎగిసి పడింది. ఆ వైర్ కట్ అయిపోతే ఏమవుద్ది, ధనస్సు ఒక్కసారిగా విప్పుకుంటది. ధనస్సు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఏమవుతుంది, విచ్చుకుంటది కదా. భీకర శబ్దం భూ రంబోతరాలతో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది, భూమి కంపించింది, సముద్రాలు మూర్చిల్లాయి, తిమింగలాలకు వణుకు పుట్టింది. ఇలా జరిగిందండి. ఇంత జరిగినా కూడా విష్ణువు లేగలేదండి. పర్వతాలు కక్కుదిలాయి, అలా జరిగింది. ఓకే, చీకట్లు దట్టంగా వ్యాపించే, ఏం జరుగుతుంది తెలియక దేవతలంతా కళవళ పడుతున్నారు. చూడండి తర్వాత, తాపసులారా, ధనుస్సు పై కొనకు ఆంచి ఉన్న శిరస్సు, విష్ణు యొక్క శిరస్సు, దేవదేవుడి శిరస్సు కుండల మండితమై శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడిపోయింది. ఆ తాడు తెగిపోవటం ఏంటి? దెబ్బకి అది మెడకాయ తగిలింది, తగలటం ఏంటి? అది తలకాయ తెగిపోయింది అనమాట. అంత స్టిఫ్ గా ఉంటది కదా, స్టిఫ్ ఒకేసారి కొరికేసరికి చెదపురుగు ఆ ధనస్సు విరిగిపోవటం వల్ల తాడు తెగి విష్ణు యొక్క తల తెగిపోయి ఎటో పడిపోయిందండి. అంత నిద్రపోయాడండి విష్ణువు. గాఢ నిద్రపోయాడు రాస్తుంది కదా, గాఢ నిద్ర, చాలా కాలం నిద్రపోతా ఉన్నాడు. అలాగా యుద్ధం చేసి అలసిపోయాడు. మరి అలసిపోయాడు దేవుడు ఎలా అవుతాడు? గాఢ నిద్రపోయిన దేవుడు ఎలా అవుతాడు? తల తెగిపోతున్నా, దేవుడు అనేవాడికి తల తెగిపోవటం ఏంటి?
దేవుడు అనేప్పుడు తల దిగిపోవటం ఏంది, అది ఎటు పోయిందో కూడా తెలియదు, మళ్ళీ ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు, అలా పడిపోయింది, తల ఎగిరిపోయింది. చూసారా, శిరస్సు లేని మొండెం కనిపించింది, దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేతులు అయిపోయారు. ఇది స్టోరీ. ఇక్కడ స్టోరీ చూసారా, ఇప్పుడు నిద్రపోతున్న విష్ణువు దేవుడు ఎలా అవుతాడు? తల తెగిపోయింది కదా నిద్రలో, దానివల్ల ఈ తలే తెగిపోతుంది మరి దేవుడికి. అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు చెప్పాలి నాకు. తర్వాత పోతన భాగవతం అండి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, 3వ స్కందం. ఇక్కడ చూడండి, బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించాడు, అంటే జ్ఞానవంతునిగా అనుకున్నాడని అర్థం, అంటే లోక జ్ఞానం అంతా పొందినవాడని అర్థం. ఇక్కడ చూడండి, బ్రహ్మ సృష్టి క్రమాన్ని ఏర్పరిచే పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు లోక జ్ఞానం అవసరం. సృష్టిలో ఏ ఇది విశేషం, తాత్పర్య కోసం. పోతన భాగవతం 3వ స్కందం 738వ పద్యం. వెన్నెల రూపం పొందిన ఆ శరీరాన్ని విశ్వ వస్తువు మొదలగు అగ్రేశ్వరులైన గంధర్వులు, అప్సరసులు గ్రహించారు. మరలా ఇక్కడ జాగ్రత్త వినండి, భాస్కర్ కిల్లి, లలిత్ కుమార్. మరలా బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం, ఆవలింపు, ఆవలింత నిద్రలతో కూడిన శరీరం ధరించి పిశాచ గుహ్వాక సిద్ధ దూత సమూహాలను పుట్టించాడు. చూసారా, బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం, ఆవులింత, నిద్రతో కూడిన శరీరం ధరించాడు. నిద్రపోయేవాడు దేవుడు కాదు కదా, ఇక్కడ దేవుడు కాదు కదా ఈ దృష్టిలో. దీన్నే మనం ఇంకో దాంట్లో చూద్దాం, బాగుంటది. శ్రీమద్ భాగవత మహాపురాణం, భాగవత మహాపురాణం 3వ స్కందం గీతా ప్రసానవాదం. ఇది చూడండి, వ్యాస భాగవతం, ఇది ఇందాక పోతన భాగవతం చూస్తాం. 3వ స్కందం అధ్యాయం 20. ఇది చూద్దాం. చూడండి, 39 నుండి 40 శ్లోకం వరకు చూద్దాం. 39 నుండి 40 శ్లోకం. ఇదప బ్రహ్మ తన సోమరితనము నుండి, సోమరిపోతే వాడు దేవుడు ఎలా అవుతాడు? సృష్టి చేసి అలిసిపోయాడు కదా, సోమరితనం నుండి భూత పిశాచములను ఉత్పన్నం చేసెను. వారు దిగంబరులై కేశములను విరబూసుకుని ఉన్నారు. వారిని చూచినంతనే అతడు కళ్ళు మూసుకొనెను. ఆయన బ్రహ్మ చేసిన సృష్టి చూసి ఆయనే కళ్ళు మూసుకున్న పరిస్థితి అండి అది. సోమరితనం నుండి పుట్టారండి వీళ్ళు, భూత పిశాచములు. లలిత్ కుమార్, హిందుత్వంలో దెయ్యాలు లేవంటున్నావు కదా, ఇక పిశాచములు. వారిని చూచినంతనే అతడు కళ్ళు మూసుకొనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవలింతను విడిచిపెట్టెను. ఆ ఆవలింత అనే శరీరమును భూత పిశాచములు గ్రహించెను. దానిని నిద్ర అని అందరు. దాని వల్ల జీవులు ఇంద్రియముల యందు శైథిల్యం ఏర్పడను. ఎంగిలి నోటితో నిద్రించిన ఎడల వారిని భూత పిశాచములు ఆక్రమించి మోహితులను చేయును. దానినే ఉన్మాదం అని అంటారు. చూడండి, బ్రహ్మ సోమరితనంలో ఈ నిద్రపోవటం వల్ల, దాని వల్ల ఈ పుట్టిని, ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడండి. ఇది సారాంశం అక్కడ. మరి సమాధానం చెప్పాలి. విష్ణు ఎలా దేవుడు అవుతాడు? నిద్రపోతున్న విష్ణువు ఎలా దేవుడు అవుతాడు? ప్రజాపతి ఎలా దేవుడు అవుతాడు? నిద్రాని శరీరం ధరించినటువంటి బ్రహ్మ ఎలా దేవుడు అవుతాడు? సమాధానం చెప్పాలి మీరు. సరే, ఇప్పుడు మనం హిందూ గ్రంథాలు అయిపోయిందండి, హిందూ గ్రంథాల పోస్ట్ మార్టం అయిపోయింది. బైబిల్కి వద్దాం. వీళ్ళు తీసుకుని వచనం ఏంటంటే, ఆది కాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అందంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇక్కడ విశ్రమించిన వరకే తీసుకుంటారండి, విశ్రమించిన వరకే తీసుకోకూడదండి. తన పని అందంతటి నుండి 7వ దినమున విశ్రమించిన. పని నుండి బయటికి వెళ్ళటం, పనిని ముగించటం, ఇంకా పని చేసిన తర్వాత ఇంకేమి చేయకుండా ఉండటం, పని నుండి బయటికి రావటం అనే వస్తుందని అర్థం. అది ఇబ్బరుని కూడా చూపిస్తాను మీకు. ఇది విశ్రమించని సరికి నిద్రపోయాడు అన్నట్టుగా తీసుకుంటారు. కాదండి, పని అంతటి నుండి అని ముందు కూడా తీసుకోవాలి కదా, పని అంతటి నుండి బయటకు వచ్చిన అర్థం. ఇంకోటి, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. పని నుండి విశ్రమించను అంటే సభ నుండి రాజు బయటికి వెళ్ళి విశ్రమించను అన్న వస్తుంది, అలాగ మాట్లాడాలి. సరే, దాని గురించి ఇంకా డెప్త్ ఇస్తాను. ఇక్కడ ఎక్కడ కూడా సృష్టి చేసి అలసిపోయాడు, గాఢ నిద్ర పట్టింది, అలసిపోయాడని ఇక్కడ ఉందండి, దానివల్ల నిద్రపోయాడని ఉందండి. కానీ హిందూ గ్రంథాల్లో ఉంది కదా, విష్ణువు యుద్ధం చేసి అలసిపోయాడు, గాఢ నిద్ర పట్టింది అని ఉంది, అలసిపోయినట్టుగా ఉంది. అలాగే ప్రజాపతి అలసిపోయినట్టుగా ఉంది.
మరి ఇక్కడ అలా ఉందా? అలసిపోయినట్టుగా లేదు. పని అంతటి నుండి విశ్రమించాను అంటే పని అంతటి నుండి బయటకు వచ్చాడని. అలసిపోయి విశ్రమించాను. ఆ! లేకపోతే ఇంకా చాలనుకుని విశ్రమించాను. ఇలాంటివి ఏమైనా ఉందా? ఏమి లేదండి. పని అంతటి నుండి విశ్రమించాను. పని నుండి బయటకు వచ్చినట్టు తీసుకోవాలి. సరే నువ్వు చెప్పడం కాదు టీఎస్ కుమారు. మాకు మూలం నుండి చూపించి అంటారు కదా వీళ్ళు. చూద్దాం. సరే ముందు బైబిల్‌లో ఏం చెప్పబడిందంటే చూడండి దేవుడి గురించి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియదా? నీవు వినలేదా? భూతిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆయన అలసిపోడండి. మరి హిందూ గ్రంథాల్లో విష్ణువు, బ్రహ్మ, ప్రజాపతి అలసిపోతారేమో కానీ బైబిల్‌లో దేవుడు అలసిపోడు, సొమ్మసిల్లడు, అలియడు. ఆ! కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు. అంటే నిద్రపోడు. చూసారా? నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కీర్తన 121వ అధ్యాయం 4వ వచనం. ఆయన నిద్రపోయే దేవుడు కాదండి. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. అసలు విషయం మర్చిపోయాను నేను. సుప్రభాతం ఉంది కదా! సుప్రభాతం. నిద్రపోయేవాడు దేవుడు కాదు అంటున్నారు కదా భాస్కర్ కిల్లి లలిత్ కుమార్. మొట్టమొదట సుప్రభాతం ఉంది కదా వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా ఆయన భార్యని రాత్రిపూట పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే సుప్రభాతం పాడి లేపుతారు కదా. సుప్రభాతం అంటే లేపుతారు కదా లేగమని. మరి దేవుడినే మీరు నిద్రపుచ్చుతున్నారు. నిద్రపోతున్నవాడు దేవుడు కాదని మీరు కొంత మంచి హైందవులు అర్థం చేసుకుంటారు. అది వేరే విషయం. ఈ కొత్తగా ధర్మరక్షకుల పేరుతో ఇచ్చిన మొత్తం మొదలు ఎవరైతున్నారు వీళ్ళకి తెలియదండి. హైందవులకు మీరు మంచివాళ్ళే. ఈ ధర్మరక్షకుల పేరుతో వచ్చారు కదా, ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు కదా వీళ్ళు. ఈ ధర్మాన్ని, ఈ గ్రంథాలని తీపిస్తారు కదా వీళ్ళు. ధర్మాన్ని నాశనం చేసి వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళకి తెలియదండి మరి అదేంటి. వీళ్ళకి తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేస్తారు. మీకు బాగా తెలుసు దేవుడు నిద్రపోతాడని పొద్దున్న లేపాలని మీకు తెలుసు, వీళ్ళకి తెలియదు. ఇప్పుడు సుప్రభాతం పేరుతోటి నిద్రపోతున్న దేవుని లేపుతున్నారు కదా, వాళ్ళంతా కూడా పూజించేది దేవుణ్ణి కాదా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నిద్ర లేపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నిద్ర బుచ్చుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నిద్రపోయిన వాళ్ళు లేపుతున్నది ఏదైతే ఉందో, మరి దాన్ని ఏమంటారు? ఆ విషయం సమాధానం చెప్పాలండి మీరు. ఇప్పుడు మీకు 4 క్వశ్చన్లు వేశాను. బైబిల్ దేవుడు నిద్రపోడు. ఓకే, కునుకడు, నిద్రపోడు, కాపాడుతాడు ఆయన. ఆయన సొమ్మసిల్లడు, అలియడు, అలసిపోడు చూపించానండి. సరే బైబిల్ ఏముంటుంది చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను అని ఉంటదండి. సర్వశక్తి గల దేవుడు ఆయన అలసిపోడండి. అదేవిధంగా కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆయన ఊపిరి చేతనే కలుగుతా ఉన్నాయండి. ఆయన మాట చేత కలుగుతా ఉన్నాయండి. ఆయన ఎలా అలసిపోతాడండి? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. కాబట్టి అంత శక్తివంతుడండి యెహోవా. నోటి మాటతో సృష్టించగల దేవుడు. కాబట్టి ఆయన అలసిపోవటం ఏంటండి? సరే ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనంకి వద్దామండి. మీరు పాత కేజేవి ట్రాన్స్లేషన్ చూసి మిస్అండర్స్టాండింగ్ అవుతున్నారు. క్రైస్తవులందరికీ తెలుసు ఆ విషయం మీద, మీకు తెలియదు. మీరు బైబిల్ చదవలేదు కదా, చదవకుండానే బయటకు పోయారు. బయటకు పోయి బైబిల్ చదవకుండా పోయి ఎక్స్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకుని చలామణి అవుతా ఉన్నారు అలాగా. ఇక్కడ కొత్తగా మనకి ఎన్ఐవి బైబిల్ కనుక చూస్తే ఈ విషయం మీద క్లియర్ గా ఉంటుందండి. చూడండి ఇక్కడ బై ది 7th day గాడ్ హ్యాడ్ ఫినిష్డ్ ది వర్క్ హీ హ్యాడ్ బీయింగ్ డూయింగ్. చూసారా, అక్కడ పని గురించి మాత్రమే రాయబడుతుందండి. సో ఆన్ ది 7th day హీ రెస్టెడ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ హిస్ వర్క్. పని నుండి ఆయన విశ్రమించాడు. పని నుండి మాత్రమే ఆయన బయటకు వచ్చాడు. పనిని కంప్లీట్ చేశాడు, పనిని పూర్తి చేశాడు అని మాత్రం వస్తుంది. చూడండి ఇంకోటి చూడండి అలాగే చివరిలో ఇట్ హీ రెస్టెడ్ ఫ్రమ్ ఆల్ ది వర్క్ ఆఫ్ క్రియేటింగ్ దట్ హీ హ్యాడ్ డన్. అది పని నుండి విశ్రమించాడు. అదే తెలుగు తర్జుమాలో ఉన్నది అదే అండి. పని అంతటి నుండి విశ్రమించాడు పడుకున్నట్టు కాదు, పని నుండి బయట రావటం అండి. అది కూడా మనం కొంచెం ముందుకు వెళ్దాం.
ఇప్పుడు రెస్ట్ అంటే సరికి వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు కేజీవీలు ఏముంటుంది, రెస్ట్ అని ఉంది కదా, రెస్టెడ్ అని ఉంది కదా. రెస్ట్ అనేసరికి ఇంక నిద్రపోవటమే తీసుకోవాలా? ఇక్కడ చూడండి, అలా అంటే ఒక చిన్న కామెడీ కోసం పెట్టాను ఇది. రెస్ట్ రూమ్స్ అని వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా. మనకు అంతకుముందు బాత్రూమ్స్ అనేవాళ్ళం, లాబొరేటరీస్ అనేవాళ్ళం. ఈ మధ్య కాలంలో రెస్ట్ రూమ్స్ అంటున్నారు. మరి ఇక్కడ వీళ్ళు పడుకుంటాకి వెళ్తున్నారా? ఇక్కడ పడుకుంటాకి వెళ్తున్నారా? రెస్ట్ అనే పదంగా తీసుకోగానే, రెస్ట్ అని ఉండంగానే, ఇక విశ్రమించడం అనగానే ఇక నిద్ర కింద తీసుకుంటున్నారు. విశ్రమించడం అంటే ఓ నిద్ర కిందే రాదురా బాబు, చాలా అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, ఎవరికి ఆపాదిస్తున్నామో కూడా తీసుకోవాలి. రెస్ట్ రూమ్ అనేసరికి బాత్రూమ్ టాయిలెట్స్ వస్తున్నాయి. మరి అక్కడికి పడుకుంటాకి వెళ్తారా ఏంటి? రెస్ట్ రూమ్ అని ఎందుకు పెట్టారు? మరి నిద్రపోవటానికి కాదు కదా అక్కడికి వెళ్ళేది. మరి ఎందుకు రెస్ట్ రూమ్స్ అని పెట్టారో మీరు సమాధానం చెప్పాలి నాకు. రెస్ట్ అనే పదం అంటే నిద్రపోవటమే కదా మీ ఉద్దేశంలో? అక్కడికి వెళ్ళి అలసిపోవటానికి వెళ్తున్నారా ఏంటి? సరే, చిన్న కామెడీ కోసం అది వదిలేయండి. సరే, ఇప్పుడు గమనించండి, విశ్రమించని అనే దగ్గరికి వచ్చేసరికి మనకి మూల పదంలో షబ్బాత్ అని ఉంటుందండి. సబ్బాత్. ఓకే, సబ్బాత్. గమనించండి, టు సీజ్ లేకపోతే డిసిస్ట్ అని ఉంటే రెస్ట్, ఈ 3 పదాలుగా దీని అర్థం ఉంటుందండి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ టు సీజ్ లేదా డిసిస్ట్, రెస్ట్ అని ఉంది, సబ్బాత్. డిసిస్ట్ అంటే మానుకోండి. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఆపేయటాన్ని విశ్రమించటం అంటారు కదా. ఆ పదాన్ని ఇలా తీసుకోవాలి. ఆ పనిని ఆయన మానుకున్నాడు, ఆ పనిని ఆపేశాడు, సృష్టి చేసిన పనిని ఆపేశాడు అని తీసుకోవాలి. అంతేగాని పడుకున్నాడని తీసుకోకూడదండి. మనం మూల పదం నుండి తీసుకుంటే కనుక ఇలా తీసుకోవాలి, మానుకున్నాడని. అదేవిధంగా టు సీజ్, విశ్రమించడం అంటే అనే దగ్గర సబ్బాత్ మూల పదం అండి. మూల పదంలో దాని అర్థం ఏంటంటే, సబ్బాత్ అనే అక్కడ సందర్భాన్ని బట్టి టు సీజ్, నిలిపివేయాలి. అంటే ఆయన సృష్టి చేయటాన్ని ఆపేశాడు, నిలిపివేశాడు అని మాత్రమే అర్థం అండి ఆ పనిని. అంతేగాని నిద్రపోయాడు, అలసిపోయాడని కాదండి అక్కడ. సరే, ఇప్పుడు చూడండి, ఇంకా సబ్బాత్ అనే పదం ఇంకా బైబుల్లో కొన్ని చోట్ల ఉంది. దాన్ని బట్టి అర్థం ఎలా తీసుకోవాలో చూస్తున్నాను. అదే సబ్బాత్ అనే పదం అన్ని చోట్ల విశ్రమించను, నిద్రపోయాడని కాదండి. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 5వ వచనం. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితోనండి. ఖాళీగా ఉండటం అండి. సబ్బాత్ అనేది నిద్రపోవటం, విశ్రమించడం కాదండి. తీరికగా ఉండటం అంటే పని ఆపేసేసి, పని అయిపోయిన తర్వాత తీరికగా ఉండటం అంటే ఖాళీగా ఉండటం, పని చేయకుండా ఉండటం, అంతవరకే తీసుకోవాలి సబ్బాత్ అంటే. కాబట్టి ఇక్కడ నిద్రపోతున్నట్టుగా అర్థం తీసుకోవచ్చా? తీసుకోకూడదండి. అలాగే యెహోవా కూడా సృష్టి చేసిన తర్వాత ఆయన పని ఆపేశాడు, నిలిపివేశాడు, లేకపోతే మానుకున్నాడు, అంతవరకే తీసుకోవాలని అర్థాలు మూల పదాన్ని బట్టి కూడా. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో విశ్రాంతి దినం నిద్రపోవటం కదా. దానిలో నీవైనను, నీ కుమారుడైన, నీ కుమార్తెను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇళ్లలో ఉన్న ప్రదేశం ఏ పనియు చేయకూడదు. ఇక్కడ సబ్బాత్ అండి మూలపదం. ఏ పని చేయకూడదు అంటే దేవుడు ఏ పని చేయకుండా ఉన్నాడు అని అర్థం అండి. పని ముగించేసి కంప్లీట్ అయిపోయింది కదా. అలాగా ఏ పని చేయకుండా ఉండడం దగ్గర సబ్బాత్ తీసుకున్నారండి మూల పదంలో. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రము వాటిలో సమస్తం సృజించి 7వ దినమున విశ్రమించెను. 7వ దినం నిద్రపోయాడనా? కాదండి. పనిని నిలిపివేశాను, లేకపోతే పనిని మూల పదాలను బట్టి తీసుకుంటే మానుకొనెను అని అర్థం. అందుచేత యెహోవా విశ్రాంతి దినం ఆశీర్వదించి దాన్ని ప్రస్తుతపరిచాను. ఇంకా చూడండి, ముగింపులోకి వెళ్తారండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనం. నాకును ఇజ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఎలా అనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెను. పని నుండి పని ఆపేశాడు. పని మానేసి ఇక ఆపేసినట్టు తీసుకోవాలి. విశ్రమించి నిద్రపోతున్నట్టు కాదు. ఎందుకంటే బైబిల్ క్లియర్గా ఉంది, యెహోవా నిద్రపోడని. ఇంకా మనకి దీని గురించి వచనాలు చూస్తున్నాను, బైబిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తానని. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం, ఇంకా ఆగిపోయినట్టు ప్రకారం మనం కూడా అలాగా ఆ విశ్రాంతిలోకి వెళ్తామని. అంటే ఇక నిద్రపోటానికి వెళ్తాం, దేవుడి దగ్గరికి నిద్రపోటానికి వెళ్తామని కాదు కదా. దేవుడి దగ్గరికి విశ్రాంతిలో కష్టపడతామన్నాను. భూమి చాలా కష్టపడ్డామండి, అక్కడ రెస్ట్ తీసుకోవటానికి వెళ్తున్నాం, విశ్రాంతిలోకి వెళ్తున్నాం. విశ్రాంతిలోకి వెళ్ళాం అంటే ఏంటి? దేవుడితో పాటు ప్రశాంత జీవితంలోకి వెళ్తున్నాం అనమాట. ప్రశాంతంగా ఎటువంటి భారం లేకుండా ఉండటం కోసం అనమాట అర్థం.
చూడండి ఇంకోటి మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును. వీళ్ళకి విశ్రాంతి అంటే నిద్రే కదండి వీళ్ళ ఉద్దేశంలో హిందువులకి, అది మతోన్మాదులకి విశ్రాంతి నిద్రే కదా. అంటే ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, మిమ్మల్ని నిద్రపుచ్చుతాను, మీకు నా దగ్గర నిద్ర వస్తుంది, నిద్రపోతకు రండి అని చెప్తున్నాడండి. నిద్రపోటకు భూమి మీద మనకు మంచాలు లేవా? మనకు నిద్రపోటకు సమయం లేదా? నిద్రపోటకు గదులు లేవా? నిద్రపోటకు చీకటి లేదా? ఎంత భారాలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే నిద్రపోతున్నాం కదండి. నిద్ర లేదని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? నిద్రపోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? కాదండి. విశ్రాంతి అంటే మనశ్శాంతి, నెమ్మది కలిగి ఉండటం. అలాగే దేవుడు సృష్టి మొత్తం చేసి ఆయన నెమ్మది పొందాడు అని మాత్రమే తీసుకోవాలి అర్థం. విశ్రాంతి అని వచ్చిన దగ్గరికి వెళ్ళి నిద్ర కింద తీసుకోకూడదు. విశ్రాంతి అని వచ్చిన దగ్గర అలసిపోయినట్టుగా తీసుకోకూడదు. విశ్రాంతి అని వచ్చిన దగ్గరికి వెళ్ళి పడుకోవడం కోసం చూడకూడదు, అలసిపోయినట్టుగా తీసుకోకూడదు. విశ్రాంతి అనేది మనశ్శాంతి, నెమ్మది పొందటం, ఇతనికి భారం నుండి విడుదల పొందటం. అలాగా చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుందండి. ఇక్కడ యెహోవా ఫస్ట్ ఏముందండి, దేవుని ఆత్మ జలముపై అల్లాడుచుండెను. ఆయనకి విశ్రాంతి లేకుండా భారంతో ఉన్నాడండి సృష్టి చేయాలని. విశ్రాంతి లేకుండా భారంతో ఉండటం అంటే నిద్రపోవటం కోసం కాదండి, ఒక భారంతో ఉండటం కూడా విశ్రాంతి లేకపోకుండా ఉండటమే. ఆ విధంగా తీసుకోవాలి ఆ పదవికి అర్థం. తర్వాత చూడండి, దేవుడు తాను చేసిన పని తర్వాత ఏం చేశాడు? ఫస్ట్ భారంతో ఉన్నాడు, విశ్రాంతి లేకుండా ఉన్నాడు, అల్లాడుచున్నాడు. తర్వాత ఆయన విశ్రమించాను అంటే ఇక్కడ ఏంటి? భారం ఆయన హృదయంలో భారాన్ని తొలగించుకున్న అర్థం. దానికి ఎగ్జాంపుల్ గా మీకు ఇది చూపించా. మత్తయి సువార్త 11:28 ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. నిద్రపోటకు రండి, మీకు నిద్ర పుట్టిస్తాను. ఆ నిద్ర పోదురు గాని అని అన్నాడా? నిద్ర లేకుండా ఉంటారండి ఎవరైనా? భారం ఉంటే మాత్రం. ఇక్కడ హృదయానికి సంబంధించిన విషయము. లేకపోతే భారం ఉంటే విశ్రాంతి ఉండదు, ఆ హృదయంలో అలజడి ఉంటది. ఆ విషయం ఆ విధంగా తీసుకోవాలండి బైబుల్లో. సరే, ఇంకా వీళ్ళకి అర్థం కాదండి. ఇంకా నేను చెప్పేది రైట్ కాదనిపిస్తుంది. నుంచి రెస్ట్ అనేసరికి, రెస్ట్ అని ఇంగ్లీష్ లో ఉంది కదండి అంటారు. రెస్ట్ అనేసరికి ఇన్ని విషయాలు చూపించాను కదా, ఇంకా చూపిస్తానండి. రెస్ట్ అంటే అన్ని సందర్భాల్లో నిద్రపోతున్నాం అని కాదు. రెస్ట్ అంటే అన్ని సందర్భాల్లో పడుకోవడం కోసం కాదండి. రెస్ట్ అంటే చూడండి, ఫ్రీ ఫ్రమ్ వరీ ట్రాంక్విల్ అని ఉంది కదా ఇక్కడ. ఫ్రీ ఫ్రమ్ వరీ, రెస్ట్ అనే దానికి అర్థాల్లో చూడండి, ఎట్ రెస్ట్, ఫ్రీ ఫ్రమ్ వరీ, ట్యాంగిల్ అని కూడా ఉంది కదా. చూద్దాం ఇంకా ఏంటి చూడండి, ఫ్రీ ఫ్రమ్ వరీ, చింత నుండి విముక్తి. రెస్ట్ అంటే చింత నుండి విముక్తి. దేవుడు సృష్టి చేయక ముందు ఆయన జలములపై అల్లాడుచుండెను అని ఉంది. ఆ చింత నుండి దేవుడు సృష్టి చేయాలి, మనుషుల్ని తయారు చేయాలి, సృష్టి చేయాలి అని ఒక చింతలో, ఒక భారంలో అల్లాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి, అలాంటి దేవుడు ఆయన విశ్రమించాడు అంటే, రెస్ట్ తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ చింత నుండి విముక్తి అయ్యాడు అనేది కూడా మీకు ఇంగ్లీష్ డిక్షనరీ చూపిస్తున్నాను. కాబట్టి ప్రశాంతమైన విముక్తి పొందాడండి. అంటే ఆ విధంగా ఆయన మనసు కుదిరిపడిందండి నాకు ఆయన సృష్టి చేసినప్పుడు. అప్పుడు కుదిరిపడింది. అదే ఇక్కడ విశ్రమించాను, జలములపై అల్లాడుతుండేను ఫస్ట్. తర్వాత సృష్టి మొత్తం చేసిన తర్వాత ఆయన అప్పుడు అల్లాడటం అనేది ఆగిపోయింది. విశ్రమించాను అని మాత్రమే తీసుకోవాలండి. కాబట్టి విశ్రమించను అంటే దానికి మూల పదం హెబ్రీలో నుండి తీసుకోవాలండి. పని మానుకొనెను, పని ఆపేశాడు అని మాత్రమే మనకి మూల పదం నుండి అర్థం వస్తుందండి. నిద్రపోయినట్టుగా అర్థం రాదు. సరే, మూల పదంలో రెస్ట్ అనే పదం కూడా ఉందంటారు. రెస్ట్ అంటే అక్కడ తనకు స్ట్రెస్ నుండి విముక్తి పొందటం, లేకపోతే స్ట్రెస్ నుండి విశ్రమించటం, తను నెమ్మది పొందటం అనే కాన్సెప్ట్ కూడా అక్కడ వస్తుంది. అంతే తప్ప నిద్రపోతున్నట్టు కాదు. బైబిల్ స్పష్టంగా ఉంది, యెహోవా నిద్రపోయేవాడు, కునుకుడు నిద్రపోడు ఆయన. వాళ్ళని కంచి వేసి కాపాడే దేవుడైన, సర్వశక్తిమంతుడు ఆయన, మాటతో సృష్టించిన దేవుడు సృష్టిని. కాబట్టి ఆయన అలసిపోవడం అనేది కాదండి. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అంటే నెమ్మది పొందుకున్నాడు అని మాత్రమే అర్థాలు తీసుకోవాలి. పని మానేశాడు, పని అంతటి నుండి విశ్రమించాడు అంటే పని నుండి బయటకు వచ్చాడు, పని ఆపేశాడు, ఇంకా పని చేయడం మానేశాడు. ఇవి అర్థాలు వస్తాయి, నిద్రపోవటం కాదు. ఆయన పని అంతటి అని క్లియర్ గా ముందు మెన్షన్ చేశాడు. అందుకే తెలుగు తర్జుమాలో రెస్ట్ ఆఫ్ హిస్ వర్క్ అని చెప్పాను. వర్క్ నుండి రెస్ట్ తీసుకోవడం, వర్క్ నుండి బయటకు వెళ్ళటం అని అర్థం వస్తుంది. మీకు అర్థం కాదు, అందుకనే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి సరే, నిద్రపోయేవాడు దేవుడు కాదు అన్నప్పుడు మీరు సుప్రభాతం ఎందుకు చేస్తున్నారు? నాకు సమాధానం చెప్పాలి. అలాగే విష్ణువు ధనస్సు మీద నిద్రపోయి తల పోగొట్టుకున్నాడు, గాఢ నిద్రలోకి వెళ్ళాడు, అలసిపోయాడు అని ఉంది. విష్ణు ఎలా దేవుడు అవుతాడో నాకు సమాధానం చెప్పాలి. అలాగే బ్రహ్మ నిద్ర ఒక శరీరాన్ని ఆయన సోమరతనంతో తయారు చేశాడు అని ఉంది.
అలాగే ప్రజాపతి సృష్టిని చేసి భూమిని తయారు చేసి ఆయన అలిసిపోయాడు అని ఉంది. ఎలా దేవుడు అవుతాడు? ఇవన్నీ విషయాలు సమాధానం చెప్పాలండి. బైబిల్ మీద ఒక వచనం మీద ఇంత సమాధానం చెప్పా. మరి నిజంగా మీరు పోటుగాళ్ళు అయితే, నిజంగా ధర్మరక్షకులు అయితే, ధర్మాన్ని కాపాడటానికి ముందుకొచ్చుంటే మీరు నాకు సమాధానం చెప్పాలి. లేదండి మేము నోటికొచ్చిన మాట్లాడేస్తామండి, బైబిల్ మీద బురదలేస్తామండి, మేము బతికేస్తామండి, బైబిల్ మీదే బతుకుతామండి మేము మీకు కౌంటర్లు చేయమండి, మేము మీరు మీ హిందూ గ్రంథాల మీద అడిగిన వాటికి సమాధానం చెప్పమండి అంటారా? ఆ? కాబట్టి మీరు ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినట్టుగా పూనుకున్నట్టే. మీరు కౌంటర్లు వేయొద్దు. మీరు కౌంటర్లు వేయకపోతే నేను వేస్తూనే ఉంటా. నేను హిందూ గ్రంథాలు కౌంటర్లు వేస్తా గ్యారంటీగా. కాబట్టి చూసే విఘ్నులు ఎవరైతే హైందవ సోదరులు ఎవరైతున్నారో, మనస్సాక్షి కలిగినటువంటి హైందవ సోదరులు ఎవరైతున్నారో, ఆత్మ వంచన చేసుకొని హైందవ సోదరులు ఎవరైతున్నారో వాళ్ళు సత్యాన్ని పరిశీలిస్తారు. కాబట్టి వాళ్ళు మాకు కావాలి. అది మా ఉద్దేశం. ఏ ఒక్కడైనా సరే సత్యాన్ని తెలుసుకుంటారని నమ్ముతా ఉన్నాను. నిద్రపోయే దేవుళ్ళు ఎవరో మీరు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళని నిద్రపోయేవాడు దేవుడు కాదని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు తెలుసుకోండి. అదేవిధంగా బైబిల్ పట్ల ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళకి బుద్ధి చెప్పండి తప్ప మా గురించి మీరు కోప్పడొద్దు. మేము ఓన్లీ డిఫెన్స్ మాత్రమే చేసుకుంటా ఉన్నాం. ఆ విషయం గుర్తుపట్టండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో ప్రమోట్ అవుతుంది. లైక్ చేయడం మరవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేసి నేను మర్చిపోయిన విషయాలు గానీ, ఇంకేమైనా తప్పు చెప్తే గానీ అవి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. నేను చేయాల్సిన పని నేను చేసేసాను. షేర్ చేయటం ద్వారా సత్యాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి. క్రైస్తవ్యాన్ని నుండి దూరం అయ్యే అల్ప విశ్వాసులు ఎవరైతే వాళ్ళకి ఈ విషయం అందాలి. అదేవిధంగా క్రైస్తవం మీద ద్వేషభావం నింపుకుంటున్నటువంటి హైందవులకి ఈ విషయం అందాలి. సత్యం తెలుసుకోవాలి వాళ్ళు. ఎవరు గొప్ప దేవుడు? సరే బైబిల్ దేవుడు గొప్ప దేవుడు కాదన్నారు. మరి ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరు ఉన్నారా? తెలుసుకోవాలి వాళ్ళు. ఆలోచించాలి. వాళ్ళ గ్రంథాలు ఏముందో, వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాలు ఏమున్నాయో వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి అది జరగాలి అంటే మీరు షేర్ చేయాలి. అది మిత్రులారా, అందరికీ వందనాలు.